హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్వాగ్ విత్ స్వాతి. ఈ మినీ వ్లాగ్లో మేము ఎక్కడున్నాము, ఎక్కడ స్టే చేసాము అండ్ కొన్ని వివరాలు చెప్తాను పదండి. ఇదేనండి మేమున్న విల్లా. టైం ఇప్పుడు 6:30 అయింది. మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు పడుకున్నారు. సో నేను వాళ్ళనైతే డిస్టర్బ్ చేయట్లేదు. అండ్ ఇది వచ్చేసి మన పార్క్. నేను అండ్ మా కజిన్స్ అయితే ముందు రోజు అనుకున్నాము 4:45కి లెగిసి కొంచెం తిరుమల ప్రాంగణంలో తిరుగుతూ ఉంటే మంచిగా సుప్రభాతం వినుకుంటూ చాలా బాగుంటుంది, రిఫ్రెష్మెంట్ ఉంటుందని అనుకున్నాం. కానీ ఎవరూ లెగవలేదు అన్ఫార్చునేట్లీ. సో నేనైతే నా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను లేచానని ఎట్లాగో ఒక చిన్న కార్ డ్రైవ్కి వెళ్ళొచ్చాను. చుట్టూ తిరిగి వచ్చి కార్ పార్క్ చేసుకొని పక్కనే అక్కడ కూర్చున్నానండి. మంచిగా ఆ హడావిడి జనాలు వెళ్ళేది, బస్సు షటిల్ స్టార్ట్ అయిపోయింది 5:35-5కే. సో మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళు ఉన్నారు కదా స్వీపర్స్, ఎంత నీట్గా ఉంచారంటే ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా క్లీన్ చేస్తూనే ఉన్నారు. నాకు అనిపించింది తిరుపతి ఫర్ ద ఫస్ట్ టైం అంత నీట్గా ఉండటానికి కారణం వీళ్ళే, ప్రైమరీ థింగ్. వాళ్ళు అంత డెడికేటెడ్గా అంత నీట్గా ఉంచబట్టే అక్కడ చెప్పులు లేకుండా మనం తిరుగుతున్నామంటే క్రెడిట్ ఆల్ గోస్ టు దెమ్ డెఫినెట్లీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 AM అయిందని వచ్చేసానండి మన విల్లాకి. ఇక్కడ వాల్ ఆర్ట్ చాలా బాగా చేశారు వెంకటేశ్వర స్వామిది. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్లో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సిన్స్ ఇంకా ఎవరు లెగవలేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. సోఫాలో కూర్చొని మంచిగా నా మెయిల్స్ కానీ వాట్సాప్లని అన్నీ చూసుకుంటూ కూర్చున్నాను. కొంచెం టైంపాస్ అయితే చేశాను అక్కడ. అండ్ 7:30 ఆ టైంలో మా వదిన లెగ్సి నాకు ఒక మెసేజ్ పెట్టింది, నేను ఎక్కడో ఉన్నాననుకొని. సో నేను ఇక్కడే ఉన్నానంటే సరే అని ఇద్దరం కలిసి వాక్కి వెళ్ళాము. ఈ వదిన వాళ్ళతో మేము 98-99 అరౌండ్ ఆ టైంలో వచ్చామన్నమాట. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి అప్పుడే పెళ్ళయింది. సో నేనేమో నా 9th-10th క్లాస్లో చదువుతున్నాను. అరౌండ్ ఆ టైంలో వచ్చామన్నమాట ఈ అన్న వదినతోనే. మళ్ళీ ఇప్పుడు రావటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అన్న వాళ్ళతో ఫస్ట్ ట్రిప్కి సెకండ్ ట్రిప్కి మధ్యలో 25+ ఇయర్స్ గ్యాప్ ఉంది. హోప్ఫుల్లీ వెంకటేశ్వర స్వామి నన్ను బ్లెస్ చేసి ఈ అన్న వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంకా కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి షార్ట్ పీరియడ్లో అట్లీస్ట్ లైక్ 1 year 2 yearsలో మళ్ళీ వస్తే బాగుంటుందని నా కోరిక. మా వదిన చలికి అస్సలు తట్టుకోలేకపోయింది. సో కొన్ని ఫొటోస్ అయితే దిగి మళ్ళీ బయలుదేరిపోయాం మన విల్లాకి. That's all. Thanks for watching. Please like, share and subscribe to my channel Swag with Swati. See you in the next video. Bye bye.